హలో హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఐ హోప్ మీ అందరూ బాగున్నారని, అలాగే బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దివ్య. సారీ అండి, వీడియో పెట్టడం కొంచెం లేట్ అయింది, ఏమనుకోవద్దు. అత్త వాళ్ళు నిన్న నైట్ దర్శనంకి వెళ్ళారు కదా, వాళ్ళైతే ఇంకా రాలేదు. ఇంకా మేము మార్నింగ్ ఫ్రెష్ అయ్యి టిఫిన్ తినేసి గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. నేను, మా అత్త వాళ్ళ మనవరాలు, మా హస్బెండ్ అలాగే పెద్దనాన్న మాకు టిఫిన్ తెచ్చిచ్చేసి వాళ్ళు తినడానికి వెళ్ళారు కిందకి. ఈలోపు మేము గుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. మా హస్బెండ్ పెద్దనాన్న వచ్చిన తర్వాత గుడి దగ్గర మళ్ళీ కొన్ని ఫొటోస్ దిగాము. నైట్ దిగినవి అంత బాగా రాలేదనమాట. అందుకే మళ్ళీ మార్నింగ్ దిగి మళ్ళీ రూమ్కి అయితే వచ్చేసాము. అత్త వాళ్ళు నిన్న నైట్ దర్శనంకి వెళ్తే ఈరోజు మధ్యాహ్నానికి దర్శనం అయిపోయిందనమాట. రూమ్కి కూడా 24 అవర్స్ టైం అయిపోయింది. అందుకని ఇంకా ఖాళీ చేసి లగేజ్ తీసుకొని కిందకి వెళ్తున్నాము. రూమ్ ఖాళీ చేసి మళ్ళీ కాంప్లెక్స్ దగ్గరికి వెళ్తున్నాము. కాంప్లెక్స్లో లగేజ్ ఒక దగ్గర పెట్టేసి, లగేజ్ దగ్గర మా హస్బెండ్ని పెట్టేసి మేము కొండపైన ఉన్న శ్రీవారి పాదాలు చూడడానికి వెళ్ళాము. బస్కి వెళ్దాం అనుకున్నాం, కానీ అప్పటికే ఈవినింగ్ అయ్యేసరికి పైన క్లోజ్ చేసేస్తారు, బస్ ఇంకా వెళ్ళదు, టైం సరిపోదని చెప్పారు. ఇంకా జీప్ మాట్లాడుకొని కొండ మీదకి బయలుదేరాము. వదిన వాళ్ళేమో అంటే మాకంటే ముందే వెళ్ళిపోయారనమాట. బస్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళు. మా ఫ్యామిలీ, బద్రి అన్న వాళ్ళు, పెద్దనాన్న పెద్దమ్మ వాళ్ళ ఫ్యామిలీ, చిన్నత్త వాళ్ళు, మేము వెళ్తున్నాం కొండ మీదకి. జీప్ వాళ్ళని రెంట్ మాట్లాడుకునేసరికి కొంత టైం పట్టిందనమాట. మళ్ళీ 5:30కి అలా పోనివ్వరంట కదా, పైకి క్లోజ్ చేసేస్తారని చెప్పారు. అందుకని దగ్గరలో ఉన్న వాటిని, అంటే శ్రీవారి పాదాలు, శిలాతోరణం, చక్రతీర్థం చూడడానికి వెళ్ళాము. ఈ మంత్లో స్కూల్ పిల్లలు, కాలేజ్ స్టూడెంట్స్ అందరూ వచ్చి ఉంటారు కదా, హాలిడేస్ టైం కదా ఇది, అందుకే ఎక్కువ మంది జనాభా ఉన్నారు తిరుమలలో. దర్శనం అప్పుడు కూడా చాలా ఇబ్బంది అయింది. మా దర్శనం అయితే కొంచెం బాగానే జరిగింది. అత్త వాళ్ళదే పాపం కొంచెం నెట్టుకుంటూ అలా గొడవలతో జరిగిందనమాట. శ్రీవారి పాదాల దగ్గర కూడా క్యూ పెట్టేసి ఉన్నారు. స్వామివారు మొదట అడుగు ఇక్కడ వేశారంట. అందరికీ తెలిసే ఉంటుందిలేండి, నాలాంటి రాని వాళ్ళకి చెప్తున్నాను. శ్రీవారి పాదాలు చూసుకొని శిలాతోరణం, చక్రతీర్థం చూడడానికి వెళ్ళాము. లేకపోయేసరికి మొత్తం చూడలేకపోయా నేనైతే. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అన్నీ బాగా చూడాలి, మొత్తం తిరిగి శ్రీవారి పాదాలు, శిలాతోరణం, చక్రతీర్థం చూసేసి కాంప్లెక్స్కి వచ్చేసాము.
తిరుమల నుంచి తిరుపతికి వెళ్ళడానికి బస్ స్టాండ్కి అయితే వెళ్ళాము. బస్ స్టాండ్లో కూడా చాలామంది జనం అండి బాబు. బస్ రాకముందే బస్ ఎక్కేస్తున్నారు. కొంతమంది అయితే కొట్టుకుంటున్నారు, గొడవలు. ఈ క్రౌడ్లో పిల్లలతో లగేజ్ తీసుకొని బస్సు ఎక్కతామా అనిపించింది నాకైతే. ఎలాగోలా కొంచెం ముందుకెళ్ళి ఫైనలీ బస్ అయితే ఎక్కేసాము. బస్ ఎక్కి రైల్వే స్టేషన్ దగ్గర దిగేసి ఇంకా అక్కడ టిఫిన్ తినేసి ట్రైన్ ఎక్కేసాము. ట్రైన్ కూడా ఖాళీ లేదండి. నాకు ఒక్కదానికే సీట్ దొరికింది. అత్త వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు అందరూ డోర్ దగ్గరే కూర్చున్నారు. ఇంటికి వచ్చేసరికి టైము 2:30 అలా అయింది. వదిన వాళ్ళు మాకంటే ముందే వచ్చేసారు. వాళ్ళు ముందే బయలుదేరారు కదా, వాళ్ళు ముందే వచ్చేసారు ఇంటికి. మేము 2:30కి అలా వెళ్ళాము. ఇంక ఇంటికి వెళ్ళి నిద్రపోయామండి. బాగా అలసిపోయాం కదా జర్నీ చేసి. ఇంకా మార్నింగ్ లేచి దేవుడికి ఒక్క పొద్దు చెల్లించామన్నమాట. అంటే పిండి దీపారాధన చేసి పొంగల్ పెట్టి తెచ్చిన ప్రసాదం పక్కన వాళ్ళకి పెట్టాము. అంతేనండి ఈ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరొక వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.